Hi students, మనం బిజినెస్ ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్ సెకండ్ యూనిట్ టైప్స్ ఆఫ్ బిజినెస్ అండర్టేకింగ్స్ గురించి డిస్కస్ చేస్తూ ఉన్నాము. గత 2 వీడియోలలో మీకు వేరియస్ టైప్స్ ఆఫ్ బిజినెస్ అండర్టేకింగ్స్ గురించి క్లుప్తంగా వివరించడం జరిగింది. రెండో వీడియోలో మనం సోల్ ప్రొప్రైటర్షిప్ సొంత వ్యాపారం గురించి, సొంత వ్యాపారం యొక్క లాభాలు లోపాలు డిస్కస్ చేశాము. డియర్ స్టూడెంట్స్, మీకు తెలుసు వ్యాపార సంస్థలు 3 రకాలుగా మనం తెలుసుకోవడం జరిగింది. ప్రైవేట్ అండర్టేకింగ్స్, పబ్లిక్ అండర్టేకింగ్స్ అండ్ జాయింట్ సెక్టార్ అండర్టేకింగ్స్. ప్రైవేట్ అండర్టేకింగ్స్ లో భాగంగా 5 రకాల సంస్థలు మనం తెలుసుకున్నాం. సోల్ ప్రొప్రైటర్షిప్ సొంత వ్యాపారం, పార్ట్నర్షిప్ భాగస్వామ్య వ్యాపారం, హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ బిజినెస్ హిందూ అవిభక్త కుటుంబ వ్యాపారం, కోఆపరేటివ్ సొసైటీస్ సహకార సంస్థలు అండ్ జాయింట్ స్టాక్ కంపెనీస్ జాయింట్ స్టాక్ కంపెనీలు. ఇట్లా మనం ఈ 5 రకాలుగా మనం క్లుప్తంగా తెలుసుకోవడం జరిగింది. అందులో భాగంగా రెండో వీడియోలో డీటెయిల్డ్ గా సొంత వ్యాపారం గురించి తెలుసుకున్నాం. ఓకే, ఈ వీడియోలో మనం పార్ట్నర్షిప్ గురించి తెలుసుకోబోతున్నాం. డియర్ స్టూడెంట్స్, ఎంఎంకే నాగా అకాడమీ ఛానల్ చూసే విద్యార్థులు 40% విద్యార్థులు సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. దాని వలన చూసే విద్యార్థులకు ఎంతో నష్టం చేకూరుతున్నది. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేయకుండా చూడటం వలన చాలా అమూల్యమైన వీడియోలు మీరు మిస్ అవుతారు. అందుకనే దయచేసి మీరు ఛానల్ చూస్తూ ఉన్నప్పుడు సబ్స్క్రైబ్ బటన్ మీరు క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్డ్ అని వస్తుంది. సో అది చాలా ఇంపార్టెంట్ మీకు. ఎందుకంటే సబ్జెక్ట్ వీడియోలే కాకుండా మీకు వాట్ నెక్స్ట్ ఆఫ్టర్ డిగ్రీ అనే అంశం మీద కూడా మేము ఎన్నో అంశాలు పరిశోధించి మీకోసం జాబ్ రెడీనెస్ గా మిమ్మల్ని తయారు చేయడానికి ఎంతో కృషి చేస్తున్నాం. ఈ సేవలన్నీ మీరు అందుకోవాలి అంటే ఛానల్ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ స్టూడెంట్స్. మనం పార్ట్నర్షిప్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోబోతున్నాము. థ్యాంక్ యూ సో మచ్. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనం పార్ట్నర్షిప్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాము. డిస్కస్ ద అడ్వాంటేజెస్ అండ్ లిమిటేషన్స్ ఆఫ్ పార్ట్నర్షిప్ బిజినెస్. భాగస్వామ్య వ్యాపారం యొక్క లాభాలు మరియు పరిమితుల గురించి వివరించండి. సో అడ్వాంటేజెస్ ఆఫ్ పార్ట్నర్షిప్: ఫెసిలిటీ ఆఫ్ ఫార్మేషన్, సులభంగా ప్రారంభించడం, లార్జ్ ఫైనాన్షియల్ రిసోర్సెస్, ఎక్కువ ఆర్థిక వనరులు ఉంటాయి, బెనిఫిట్స్ ఆఫ్ డివిజన్ ఆఫ్ లేబర్, స్పెషలైజేషన్ ఉంటుంది, శ్రమ విభజన చేసుకోవచ్చు, ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ ఆపరేషన్స్, మనం వ్యాపార కార్యకలాపాలు ఎప్పటికప్పుడు సర్దుబాటు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, ప్రాంప్ట్నెస్ ఇన్ డెసిషన్ మేకింగ్, ఇద్దరు అంతకంటే ఎక్కువ మంది కలిసినప్పుడు నిర్ణయాలు తీసుకోవడం అనేది సులభమవుతుంది, రిలేషన్షిప్ బిట్వీన్ రివార్డ్ అండ్ వర్క్, పనికి తగ్గట్టుగా ఫలితం ఉంటుంది, రెడ్యూస్ రిస్క్, నష్టం పంచుకోవడం అనేది తగ్గుతూ వస్తుంది, పర్సనల్ సూపర్విజన్, వ్యక్తిగతంగా శ్రద్ధ పెడతారు ప్రతి భాగస్థుడు కూడా, మోర్ క్రెడిట్ స్టాండింగ్, అప్పు తీసుకోవడానికి సంబంధించి కూడాను స్థాయి పెరుగుతుంది, ఈజీ డిజల్యూషన్, సంస్థలను అంటే భాగస్వామ్య సంస్థను త్వరగా రద్దు చేసుకోవచ్చు. ఓకే, సో డిసడ్వాంటేజెస్కి వస్తే అన్లిమిటెడ్ లయబిలిటీ, అపరిమిత రుణ బాధ్యత ఉంటుంది, కంటిన్యూటీ ఈజ్ అన్సర్టైన్, కొనసాగింపు అనేది అనిశ్చయంగా ఉంటుంది, ల్యాక్ ఆఫ్ హార్మనీ, సామరస్యం
ఉండకపోవచ్చు భాగస్థుల మధ్య. రెస్ట్రిక్షన్ అండ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఒక భాగస్థుడు తన భాగాన్ని బదిలీ చేయాలంటే కొన్ని ఆంక్షలు ఉంటాయి. బర్డన్ ఆఫ్ ఇంప్లాయిడ్ అథారిటీ, ఒకరు చేసిన తప్పుకు మరొకరు దాని యొక్క ఫలితాన్ని అనుభవించాల్సి వస్తుంది. సో ఈ రకంగా మనము అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ గురించి మనం ఇప్పుడు డీటెయిల్డ్ గా నేర్చుకోబోతున్నాం స్టూడెంట్స్. దయచేసి మీరంతా కూడాను వినాల్సిందిగా కోరుచున్నాను. డియర్ స్టూడెంట్స్, మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే, ఒకటి ప్రశ్న అర్థం చేసుకోవడంతో పాటు ఆంగ్లం మనకు కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి ప్రొనౌన్సియేషన్తో పాటు మీనింగ్ కూడా అర్థం చేసుకున్నప్పుడు మనకు ప్రశ్న జవాబు ఈజీగా అర్థమవుతాయి. ఓకే రైట్ స్టూడెంట్స్. అడ్వాంటేజెస్ ఆఫ్ పార్ట్నర్షిప్, ఫెసిలిటీ ఆఫ్ ఫార్మేషన్. Like the sole proprietorship, a partnership can be formed without much expenses and legal formalities. Even registration of the firm is not compulsory. సొంత వ్యాపారం లాగానే భాగస్వామ్య వ్యాపారం కూడాను తక్కువ ఖర్చుతో, తక్కువ చట్టపరమైన లాంఛనాలతో ప్రారంభించవచ్చు. ఈ సంస్థ యొక్క నమోదు కూడాను, అంటే ప్రభుత్వంతో నమోదు చేయించుకోవడం కూడాను ఖచ్చితమేమీ కాదు. చేయించుకుంటే చేయించుకోవచ్చు, లేకపోతే లేదు. నంబర్ 2, లార్జ్ ఫైనాన్షియల్ రిసోర్సెస్. The resources of savings of more than one person are available for the business. Dear students, సొంత వ్యాపారంలో ఒకరే ఉంటారు. భాగస్వామ్య వ్యాపారంకి వచ్చినప్పుడు మినిమం 2 ఉండాలి. ప్లస్ బ్యాంకింగ్ వ్యాపారం అయితే 10 వరకు ఉండొచ్చు, నాన్ బ్యాంకింగ్ వ్యాపారం అయితే 20 వరకు ఉండొచ్చు. కాబట్టి ఎక్కువ మంది భాగస్థులు ఉంటారు కాబట్టి ఎక్కువ ఫైనాన్షియల్ రిసోర్సెస్ లభ్యమవుతాయి. బెనిఫిట్స్ ఆఫ్ డివిజన్ ఆఫ్ లేబర్. శ్రమ విభజనలో వలన ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. డియర్ స్టూడెంట్స్, 3 భాగస్థులు ఉన్నప్పుడు, మంచికి ఒక పనిలో నిపుణత ఉన్నప్పుడు ఈ భాగస్థులకు చెరో పని పంచుకోవడం వలన, దాని వలన 3 పనులు చేస్తారు కాబట్టి దాని వలన సంస్థకు ప్రయోజనాలు ఉంటాయి. వర్క్ మే బి డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ ద పార్ట్నర్స్ టు దేర్ అబిలిటీస్. వాళ్ళ శక్తి సామర్థ్యాలకు అనుగుణంగా పనిని విభజన చేసుకోవచ్చు. సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అంటే డివిజన్ ఆఫ్ లేబర్ కెన్ బి ఇంట్రడ్యూస్ ఇన్ ద మేనేజ్మెంట్ ఆఫ్ ది పార్ట్నర్షిప్. పెద్ద పెద్ద కంపెనీలలో శ్రమ విభజన ఏ రకంగా ఇంక్లూడ్ చేస్తారో, ఏ రకంగా ఆచరణలోకి తీసుకొస్తారో, భాగస్వామ్య వ్యాపారంలో కూడాను శ్రమ విభజన తీసుకురావచ్చు. ఓకే, ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ ఆపరేషన్స్. కార్యకలాపాల సౌలభ్యత. అంటే దిస్ ఫార్మ్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఇస్ హైలీ ఫ్లెక్సిబుల్. ద నేచర్ అండ్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ కెన్ బి చేంజ్డ్ whenever the partners desire. The changes can be made easily depending upon the business opportunities. సొంత వ్యాపారంలో లాగా భాగస్వామ్య వ్యాపారం యొక్క స్వభావాన్ని లేదా స్థలాన్ని, మనం చేసే విధానాన్ని ఈజీగా మార్చుకోవచ్చు. సో వ్యాపారానికి ఉండే అవకాశాలను బట్టి వ్యాపారంలో మార్పులు చేర్పులు చేసుకొని మనము భాగస్వామ్య వ్యాపారాన్ని కొనసాగించవచ్చు. ప్రాంప్ట్నెస్ ఇన్ డెసిషన్ మేకింగ్. ప్రాంప్ట్నెస్ అంటే సత్వరతం, అంటే త్వరగా నిర్ణయాలు తీసుకోవడం. ద పార్ట్నర్స్ మీట్ ఫ్రీక్వెంట్లీ అండ్ దే కెన్ టేక్ ప్రాంప్ట్ డెసిషన్స్. ఎప్పటికప్పుడు భాగస్థులు కలుస్తారు, త్వరగతిన నిర్ణయాలు తీసుకుంటారు. The firm will not lose any business opportunities because of delay in taking a decision. So వ్యాపార సంస్థ త్వరగా నిర్ణయాలు తీసుకోవడం వలన వచ్చిన అవకాశాలు వేటిని కూడాను పోగొట్టుకోవాల్సిన అవసరం లేదు. Will not lose any business opportunities. ఎలాంటి వ్యాపార అవకాశాలని పోగొట్టుకోవాల్సిన అవసరం లేదు. రిలేషన్షిప్ బిట్వీన్ రివార్డ్ అండ్ వర్క్. కష్టే ఫలే. మనం కష్టపడితే ఫలితం ఉంటుంది అని ఈ మీనింగ్ తెలియజేస్తుంది. ద పార్ట్నర్స్ ట్రై టు పుట్ మోర్ లేబర్ టు ఎర్న్ మోర్ అండ్ మోర్ ప్రాఫిట్స్. దెర్ ఇస్ ఎ డైరెక్ట్ రిలేషన్షిప్ బిట్వీన్ రివార్డ్ అండ్ వర్క్. పనికి తగ్గ ఫలితానికి ప్రత్యక్ష సంబంధం ఉంది. భాగస్థులు ఎంత కష్టపడితే అంత లాభాన్ని సంపాదిస్తారు. రెడ్యూస్ రిస్క్. ఒకరి కంటే ఎక్కువ ఉంటారు కాబట్టి
లాభ నష్టాలను అంటే లాభంతో పాటు నష్టాన్ని కూడాను షేర్ చేసుకోవడం జరుగుతుంది. The risk or loss of business will be shared by all partners. Hence, the burden of every partner will be less as compared to the burden of sole trader. సొంత వ్యాపారంలో ఒకరే ఉంటారు, భాగస్వామ్య వ్యాపారంలో ఇద్దరు అంతకంటే ఎక్కువ ఉంటారు. కాబట్టి ఇక్కడ ఒకరే భరించాలి. ఇక్కడ ముగ్గురు అంటే ఎగ్జాంపుల్ ముగ్గురు భాగస్తులు ఉంటే ముగ్గురు భరిస్తారు. ఓకే, పర్సనల్ సూపర్విజన్. Partners take personal and active interest in supervision and management. ప్రతి భాగస్థుడు వ్యక్తిగత సూపర్విజన్ తో అంటే వ్యక్తిగతంగా పర్యవేక్షించి వ్యాపారాన్ని చూసుకుంటాడు. దాని వలన అందరికీ కూడాను ప్రయోజనం కలుగుతుంది. The partners may have sufficient contacts in the market. They can offer more securities to the financial institutions. So dear students, పార్ట్నర్ ఒకరికైతే సంబంధాలు తక్కువ ఉంటాయి, అదే ఇద్దరు అంతకంటే ఎక్కువ మంది ఉన్నప్పుడు మార్కెట్లో ఎక్కువ సంబంధాలు ఉంటాయి. దాని వలన ఈ సంస్థకు వచ్చే పరపతి అంటే క్రెడిట్ కూడాను ఎక్కువగా ఉంటుంది. చాలా మంది ఈ భాగస్వామ్య సంస్థకు అరువుకి సరుకులను ఆఫర్ చేసే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. కాబట్టి ఆ రకంగా క్రెడిట్ స్టాండింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక ఈజీ డిజల్యూషన్, చాలా సులభంగా భాగస్వామ్య వ్యాపారాన్ని రద్దు చేయవచ్చు. డిజల్యూషన్ ఆఫ్ ఎ ఫర్మ్ ఇస్ నాట్ డిఫికల్ట్. ఒక సంస్థను రద్దు చేయడం అనేది అంత కష్టమైన పని కాదు. ద పార్ట్నర్షిప్ కెన్ బి డిజాల్వ్డ్ ఇన్ ఇన్సాల్వెన్సీ, లునాసీ ఆర్ డెత్ ఆఫ్ ఎ పార్ట్నర్. భాగస్వామ్య వ్యాపారాన్ని ఒక భాగస్థుడు దివాలా తీసిన, లునాన్సీ అంటే పిచ్చివాడైనా లేదా భాగస్థుడు చనిపోయినా భాగస్వామ్య వ్యాపారాన్ని రద్దు చేసుకోవడం జరుగుతుంది. నో లీగల్ ఫార్మాలిటీస్ ఆర్ టు బి అబ్జర్వ్డ్ ఎట్ ద టైమ్ ఆఫ్ డిజల్యూషన్. ఎలాంటి చట్టపరమైన లాంఛనాలు అబ్జర్వ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇట్ ఈస్ ఈజీ టు స్టార్ట్ యాజ్ వెల్ యాజ్ ఈజీ టు డిజాల్వ్ ఏ పార్ట్నర్షిప్ కన్సర్న్. ఎంత సులభంగా భాగస్వామ్య వ్యాపారాన్ని ప్రారంభించవచ్చో అంతే సులభంగా భాగస్వామ్య వ్యాపారాన్ని రద్దు చేసుకోవచ్చు. ఓకే స్టూడెంట్స్, సో ఇప్పటి వరకు మీరు భాగస్వామ్య వ్యాపారం యొక్క లాభాలను తెలుసుకున్నారు. ఇప్పుడు మనం నష్టాలను కూడా తెలుసుకుందాం లేదా పరిమితులను తెలుసుకుందాం. డిసడ్వాంటేజెస్ ఆఫ్ పార్ట్నర్షిప్. Partnership suffers from the following disadvantages or limitations. Dear students, భాగస్వామ్య సంస్థ కింద తెలిపిన పరిమితులతో ఇబ్బంది పడుతుంది. ఒకటి, అన్లిమిటెడ్ లయబిలిటీ, అపరిమిత రుణ బాధ్యత. Partners are liable to pay the debts of the firm to an unlimited extent. భాగస్వామ్య సంస్థలోని భాగస్థులు సంస్థ యొక్క అప్పులు తీర్చాలి అంటే అపరిమితంగా అప్పులు వచ్చేకి అవకాశం ఉంటుంది. అంటే ఇఫ్ ద ఫర్మ్ మేక్స్ హెవీ లాసెస్, భాగస్వామ్య సంస్థ ఎక్కువ నష్టాలకు లోనైతే పార్ట్నర్స్ విల్ లూజ్ నాట్ ఓన్లీ దేర్ క్యాపిటల్ బట్ ఆల్సో దేర్ ప్రైవేట్ ప్రాపర్టీస్. ఎక్కువ నష్టాలు జరిగినప్పుడు భాగస్థులు తాము పెట్టిన మూలధనాన్నే కాకుండా తమ సొంత ఆస్తులను అమ్మి భాగస్వామ్య సంస్థకు అప్పు ఇచ్చిన వ్యక్తుల యొక్క అప్పులను తీర్చాల్సి వస్తుంది. అందుకనే లయబిలిటీ అనేది జాయింట్ అండ్ సెవెరల్ అంటాము. జాయింట్ అండ్ సెవెరల్ అంటే ఒక భాగస్థుడు చెరో లక్ష పెడితే ఆ 3 లక్షలు కూడాను సంస్థ యొక్క అప్పులు తీర్చడానికి సరిపోకపోతే ఇంకా ఏమైనా ఉంటే ఇంకా ఒక 3 లక్షలు అప్పు ఉంటే తమ యొక్క సొంత ప్రాపర్టీ నుంచి మిగతా 3 లక్షలు కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్, కంటిన్యూటీ ఈజ్ అన్సర్టైన్. భాగస్వామ్య సంస్థ కొనసాగింపు అనేది అనిశ్చయంగా ఉంటుంది. ద కంటిన్యూటీ ఆఫ్ ద బిజినెస్ ఆఫ్ ద ఫర్మ్ ఈజ్ అన్సర్టైన్ బికాస్ ఆఫ్ డెత్, ఇన్సాల్వెన్సీ ఆర్ ఇన్సానిటీ ఆర్ ఇన్కెపాసిటీ ఆఫ్ వన్ ఆఫ్ ద పార్ట్నర్స్ మే లీడ్ టు డిజల్యూషన్స్ ఆఫ్ ద ఫర్మ్. అంటే ఒక భాగస్థుడు పిచ్చివాడైనా చనిపోయినా ఒక భాగస్థుడు దివాలా తీసినా ఆ సంస్థ ముగింపుకు వచ్చేస్తుంది. అదొక్కటే కాదు, ద ల్యాక్ ఆఫ్ ట్రస్ట్ అమాంగ్ పార్ట్నర్స్ కెన్ ఆల్సో లీడ్ టు డిజల్యూషన్.
భాగస్థుల మధ్య పరస్పర అవగాహన నమ్మకం లేకపోయినా సంస్థ రద్దు అవడానికి అవకాశం ఉంటుంది. ఓకే స్టూడెంట్స్, ల్యాక్ ఆఫ్ హార్మోనీ, సామరస్యం లోపిస్తుంది భాగస్థుల మధ్య. సో అలాంటి సందర్భంలో కూడాను అది కూడాను ఒక తీవ్ర లోపమే. పార్ట్నర్షిప్ ఇంప్లైస్ కలెక్టివ్ యాజ్ వెల్ యాజ్ ఇండివిజువల్ లయబిలిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ. భాగస్వామ్యం అంటేనే విడివిడిగా బాధ్యత తీసుకోవాలి, సమిష్టిగా బాధ్యత తీసుకోవాలి, కలెక్టివ్ గా. డ్యూ టు డివైడెడ్ రెస్పాన్సిబిలిటీ ఈచ్ ఆఫ్ దమ్ మే ట్రై టు షిఫ్ట్ ద బ్లేమ్ ఆఫ్ అదర్స్. ఎవరికి వాళ్ళు బాధ్యతలు సపరేట్ గా తీసుకున్నప్పుడు ఏదైనా ఒక తప్పు జరిగితే అతనే చేశాడు, నాకు ఆ పని మీద ఆ పనికి సంబంధించి నాకు సంబంధం లేదు అని ఒక తప్పును ఇతరుల పైన నెట్టడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. లార్జ్ నెంబర్ ఆఫ్ ఫర్మ్స్ హ్యావ్ ఫెయిల్డ్ బికాస్ ఆఫ్ మిస్ట్రస్ట్ అండ్ సస్పిషన్ అమాంగ్ పార్ట్నర్స్. చాలా భాగస్వామ్య సంస్థలు విఫలం చెందడానికి ప్రధాన కారణం ఏంటంటే భాగస్థుల మధ్య నమ్మకం లేకపోవడం, అదే విధంగా ఒకరిపై ఒకరికి అనుమానాలు, సస్పిషన్ ఎక్కువగా ఉండటం. అదే విధంగా స్టూడెంట్స్, రెస్ట్రిక్షన్ ఆన్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఇంట్రెస్ట్. No partners can transfer his interest of share in the firm to outsiders without the unanimous consent of all other partners. ఏ ఒక్కరూ కూడాను తనకు సంబంధించిన వాటాను ఇతరులకు బదిలీ చేయాలంటే ఇతరుల యొక్క సమ్మతి లేకుండా బదిలీ చేయడానికి కుదరదు. అంటే అందరి సహకారం ఉండాల్సిందే. నెక్స్ట్, బర్డన్ ఆఫ్ ఇంప్లాయిడ్ అథారిటీ. పరోక్ష అధికారం యొక్క భారం అందరూ భరించాల్సి వస్తుంది. పార్ట్నర్స్ కెన్ బైండ్ ద బిజినెస్ బై హిస్ యాక్ట్స్. ప్రతి భాగస్థుడు తన చర్యల వలన ఇతరులు కూడాను బాధ్యత ఉండేటట్టుగా జరుగుతుంది. అంటే ఒకరు తప్పు చేస్తే ఆ తప్పు యొక్క ఫలితాన్ని అందరూ భరించాల్సి వస్తుంది. ఈ కెన్ యాక్ట్ యాజ్ అన్ ఏజెంట్ ఆఫ్ బిజినెస్ ఇన్ డిఫికల్టీస్. ప్రతి భాగస్థుడు ఒక ఏజెంటుగా కష్టకాలంలో చేదోడు వాదోడుగా ఉండాల్సి వస్తుంది. అదే విధంగా ఎవరైనా ఒకరు తప్పు చేస్తే ఆ తప్పు యొక్క ఫలితాన్ని అందరూ భరించాల్సి వస్తుంది. The other partners will have to meet the obligations incurred by the partner. Next students, lack of public confidence. The accounts of partnership concern are not published. వ్యాపార అంటే సొంత జాయింట్ స్టాక్ కంపెనీ అకౌంట్స్ లాగా భాగస్వామ్య సంస్థ యొక్క లెక్కలు బహిరంగంగా పబ్లిష్ చేయడం ఉండదు. There is a suspicion in public mind that these concerns earn huge profits at the cost of consumers. వినియోగదారులను బలి చేస్తూ వీళ్ళు ఎక్కువ లాభాలని ప్రజల నుంచి ఆశిస్తున్నారని లేదా ప్రజలను దోచుకుంటారని ఒక అనుమానం ప్రజలలో ఉంది. సో పార్ట్నర్షిప్ కన్సర్న్స్ ల్యాక్ పబ్లిక్ కాన్ఫిడెన్స్. దీని వలన ప్రజలలో భాగస్వామ్య సంస్థల పైన ఎక్కువ నమ్మకం లేదు. Inadequate capital. A partnership firm can raise more capital than a sole trader. భాగస్వామ్య సంస్థ సొంత వ్యాపారంతో పోల్చుకున్నప్పుడు ఒకరి కంటే ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఎక్కువ మూలధనాన్ని సేకరించవచ్చు. కానీ ఒక పరిమితి దాటితే జాయింట్ స్టాక్ కంపెనీలా ఎక్కువ మూలధనాన్ని భాగస్వామ్య సంస్థ సేకరించడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే but it may not be able to raise or secure adequate capital for expansion beyond a certain limit. ఒక పరిధి దాటిన తర్వాత మూలధనాన్ని అంటే వ్యాపారాన్ని విస్తరించాలి అంటే ఎక్కువ మూలధనం కావాలి. మరి తక్కువ మంది భాగస్తులు ఉన్నప్పుడు ఎక్కువ మూలధనం సమీకరించడం అనేది సాధ్యం కాని పని. సో ఈ రకంగా పరిమితులు ఉన్నాయి స్టూడెంట్స్. ఏది ఏమైనప్పటికీ భాగస్వామ్య సంస్థ చాలా వాటిల్లో ఉపయోగకరంగానే ఉంటుంది. ఓకే స్టూడెంట్స్, మనం భాగస్వామ్య సంస్థ యొక్క లాభాలను లోపాలను తెలుసుకున్నాము. సొంత వ్యాపారం లాగే భాగస్వామ్య వ్యాపారం కూడా చాలా బాగుంటుంది. బట్ భాగస్వాముల మధ్య ఎప్పుడైతే నమ్మకం, ఒకరిపై ఒకరు నిందలు వేయకుండా ఉండటం, ఒకరికొకరు సహకరించుకుంటూ ఉన్నప్పుడు
కొంతకాలం పాటు భాగస్వామ్య సంస్థ మనుగడ సాగించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది కూడా ఒక ఆప్షన్ ఉంటుంది. కాబట్టి మీరు వ్యాపారం చేయాలనుకుంటే సొంతంగా ప్రారంభించవచ్చు, దానితో పాటు భాగస్వామ్య సంస్థ కూడా ప్రారంభించవచ్చు అని ఇప్పటి వరకు తెలుసుకున్నారు. మనం నెక్స్ట్ వీడియోలో హిందూ అవిభక్త కుటుంబ వ్యాపారం గురించి తెలుసుకుంటాం. కాబట్టి ఎంతో ఓపికగా విన్న మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ డియర్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ సో మచ్.